నీలనక్క నాయనర్ అనే ఒక నాయనర్. ఆయన మహాశివభక్తుడు. శివుడికి అభిషేకం చేసిన తరువాత శివలింగాన్ని అంతటినీ శుభ్రం చేసి పూజ చేసిన తరువాత పంచాక్షరీ మంత్రం జపం చేస్తున్నారు. ఇంతలో శివలింగం మీద పెద్ద సాలిపురుగు ప్రాకుతుంది. ఆయన భార్య అటుగా వెళుతూ చూసి, అయ్యయ్యో, శివుడి మీద సాలిపురుగు ప్రాకుతుంది. శివుడి మీద అన్నది కానీ శివలింగం మీద అని కాదు. ఆయుర్వేదంలో సాలిపురుగు విషక్రిమి. అందుకని ఆమె గబగబా సాలిపురుగును తోసేసి ఆమె చేతి మీద తూతూ అని ఉమ్మి ఆ ఉమ్మిని శివలింగానికి రాసేసింది. ఇంతలో నీలనక్క నాయనర్ కళ్ళు తెరిచి చూసి ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చి, నువ్వు ఇవాళ నుంచి ఇంట్లోకి రావద్దు, ఇంటి వెనుక గదిలో ఉండు, పూజా మందిరంలోనికి కూడా రావద్దు, ఏర్పాట్లు చేయవద్దు, నైవేద్యం చేయవద్దు, నేనే చేసి పెట్టుకుంటాను అని కోపంతో శివాపచారం జరిగిందని బాధతో వెళ్ళి పడుకుంటే నిద్రలో కలలోకి వచ్చి, నాయనా, నా ఒళ్ళంతా చూడు, నువ్వు కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటే సాలిపురుగు నా ఒళ్ళంతా ప్రాకింది. దద్దుళ్ళు చూడు ఎలా వచ్చాయో. నాకు ఎక్కడ దద్దుల్లో రాలేదో తెలుసా? ఎక్కడ నీ భార్య శివలింగం మీద శివుడే అని నమ్మి శివుడి మీద సాలిపురుగు ప్రాకుతుందని, దద్దుళ్ళు వస్తాయని సాలిపురుగును తీసి ఎక్కడ ఉమ్మి రాసిందో భక్తి ఉన్మాదంలో అక్కడ దద్దుళ్ళు రాలేదు. నీకు కష్టం అనిపించింది, నాకు భక్తి కనిపించింది. వెంటనే వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడి తీసుకురా అని అన్నారు. శివుడికి క్షమాపణ చెప్పి వెళ్ళి భార్య కాళ్ళ మీద పడి ఇంట్లోకి తీసుకువచ్చారు. ఆయనకు కావలసింది ప్రేమ ఒక్కటే, ఉపచారాలు అవసరం లేదు. ఉపచారాలు చేసి ప్రేమ లేకపోతే ఆయనకు అనవసరం.